హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సౌమ్య. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇదేంటో మీరు చూడకండి. నేను మా ఇంట్లో వెనుకలు సో బ్లూటూత్ తోటి యూజ్ చేసి పెట్టిన స్టార్టప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నేను జాబ్ ఎందుకు మానేసాను, నేను హైదరాబాద్ నుంచి ఆంధ్ర ఎందుకు షిఫ్ట్ అయ్యాను చెప్తాను. మొత్తం వీడియో చూసేయండి, ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్. మా హస్బెండ్ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు సడన్గా ఎక్కడికి ఎందుకు వచ్చాము అంటే, మా మామయ్య రిటైర్మెంట్ అయిపోయింది. మా మామయ్యకి ఒకడే బాబు, ఇద్దరు అక్కలు ఉన్నారు మా హస్బెండ్కి. సో ఒకడే బాబు, వాళ్ళతో ఎక్కడికైనా ఉండాలి కాబట్టి మేము హైదరాబాద్ నుంచి ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాము. మా మామయ్య వచ్చేసి డిపార్ట్మెంట్ సార్, ఆయన రిటైర్ అయిపోయి మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావాల్సి వచ్చిందనమాట. నేను ఎందుకు జాబ్ మానేశాను, అసలు ఏం జాబ్ చేసేదాన్ని, జాబ్ ఎందుకు మానేశాను. నేను వచ్చేసి ఆటోమొబైల్లో జాబ్ చేశాను అనమాట. టోటల్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక 5 years చేసుకున్నాను అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి ఉమెన్. ఇంకొకటి కొంచెం సేవింగ్ అవుతుంది అమౌంట్. ఇంట్లోనే ఉంటే ఏమొస్తుంది, చదువుకున్నాం కదా, సో జాబ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో పెళ్ళైన 3-4 monthsకి నేను డిసైడ్ అయ్యాను జాబ్ చేసుకోవాలని చెప్పేసి. నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేశారు. సో నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆర్థర్ రెనాల్డ్లో వచ్చాను అనమాట. నేను అయితే ఆటోమొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ జాబ్ కోసం. నేను జాబ్ చేసిన ఫస్ట్ జాబ్లో రెనాల్ట్లో అయితే నాకు మంచి శాలరీ ప్లస్ నా లైఫ్ కొంచెం సెట్ అవుతుంది అని అనిపించింది. సో నేను 1 year అయితే అక్కడ చేశాను. ఆ తర్వాత అయితే నేను స్కోడాకి షిఫ్ట్ అయ్యాను ఫర్ బెటర్ శాలరీ. ఇంకా కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది, నాకు మంచి ఆపర్చునిటీ కూడా వచ్చింది కదా అని చెప్పేసి నేను స్కోడా అయితే షిఫ్ట్ అయ్యాను. ఆఫ్టర్ 1 year ఐ గాట్ కన్సీవ్. ఆ తర్వాత నేను ఒక 1 year బ్రేక్ తీసుకున్నాను. మెటర్నిటీ లీవ్లో వెళ్ళిపోయాను. మెటర్నిటీ లీవ్లో వెళ్ళిపోయిన తర్వాత 1 year వరకు నేను ఇంట్లోనే ఉన్నాను, బట్ నాట్ అన్ఎంప్లాయిడ్. 6 months వరకు నాకు శాలరీ అయితే వచ్చింది ఫ్రమ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. నాకు ఆప్షన్ ఉండింది, ఒక పిఎస్సీ ఆప్షన్ ఉండేది అనమాట. సో నాకు 6 months వరకు శాలరీ ప్రొవైడ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు నా శాలరీ బిలో 21,000. సో నాకు నేను ఎలిజిబుల్ అయ్యాను కాబట్టి నాకు 6 months శాలరీ అయితే వచ్చింది. అది కొంచెం నాకు అమౌంట్ సేవ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉండింది నేను ఇంట్లో ఉన్నప్పుడు. 1 year తర్వాత నేను వచ్చేసి మళ్ళీ నేను ఏదైనా జాబ్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు మా బాబుని మా అత్తయ్య చూసుకుంటారని చెప్పారు. సో అదే నేను షిఫ్ట్ అయితే అనదర్ బిగ్ బ్రాండ్. ఇప్పుడు నేను రెనాల్డ్ స్కోడా చేశాను కదా, దీనికంటే మంచి బ్రాండ్లో ఆపర్చునిటీ వస్తే బాగుంది, ఇంకొకటి నా శాలరీ బెటర్గా ఉంటుంది అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నది ఎంజీ అన్నమాట. నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయిపోయాను. శాలరీ నేను అనుకున్న శాలరీ ఇస్తాను. సో నేను నెక్స్ట్ వీక్ జాయిన్ అయిపోయాను చెప్పి చెప్పాను. నెక్స్ట్ వీక్ జాయిన్ అయిపోయాను. October 5th జాయిన్ అయ్యాను. 2023 అక్టోబర్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కంటిన్యూస్గా 2 years వర్క్ చేశాను అనమాట. మంచి శాలరీ వస్తుంది, మంచి ఇన్సెంటివ్స్ వస్తుంది. షిఫ్ట్ అవ్వడం ఎందుకు, నాకు షిఫ్ట్ అయితే ఇంకా బెటర్ శాలరీ రావచ్చు, కాకపోతే నేను మంచి కంపెనీ హైయర్ బ్రాండ్ కదా అని చెప్పేసి నేను 2 years అక్కడే చేశాను. ఆ తర్వాత మా మామయ్య రిటైర్ అయిపోయారు. అందుకని జాబ్ ఇంకా ఎందుకు ఎలాగైనా వెళ్ళిపోవాల్సిందే, బిజినెస్ చేయాలని ఐడియా ఉంది కదా ఎలాగైనా అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. బిజినెస్ స్టార్ట్ చేసే ఒక 6 months నుంచి అనుకుంటున్నాను నేను స్టార్ట్ చేయాలని. సో ఎలాగో అందరూ షిఫ్ట్ అయిపోతాము. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాము కదా, అప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాను. ఫైనల్లీ 3 months అవుతుంది నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఆంధ్ర. మేము ఉన్నది మార్కాపురం జిల్లా, చిత్రాంతకంలో. 3 months అయితే అవుతుంది అనమాట. ఇంకా స్టార్ట్ చేయాలనుకున్నాను. యాక్చువల్లీ July 13th రోజు నేను ఈ వీడియో చేయాలి, కానీ July 13th కుదరలేదు, డిలే అయింది. సో ఇది July 15th ఈరోజు నా లైఫ్ మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం జాబ్ చేశాను, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్కమ్ పెరగాలి, నాది మంచిగా ఉంటాను. జాబ్ చేసుకుంటే స్టెబుల్ ఇన్కమ్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. నాకు అది కాకుండా ఇంకా నాకు నచ్చినప్పుడు లీవ్స్ ఉండవు. నాకు ఒక బాబు ఉన్నాడు, వాడిని చూసుకోవాలి, నేను ఇల్లు మేనేజ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలనుకున్నప్పుడు
నాకు అట్లీస్ట్ కొంచెం ఫ్రీ టైం ఉండాలి. ఇంట్లోనే బిజినెస్ చేసుకుంటే నా ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నాది అనేది నాకు ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఫైనల్లీ స్టార్ట్ అయితే చేసేసాను. సో నా బిజినెస్ ఏంటంటే నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ నుంచి అనుకున్నాను క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలి. షాప్ అట్లాంటివి నేను పెట్టే ఆలోచన నాకు లేదు. నాకు ఓన్లీ ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా అన్నీ నా పని నేను చేసుకొని ఇంట్లో ఉండి టైం దొరికినప్పుడల్లా నా బిజినెస్ నేను చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటాను. సో నేను క్లాతింగ్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఓన్లీ ఉమెన్స్ వేర్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను దాంట్లో కూడా. అండ్ ఇప్పుడు మా బ్రాండ్ నేమ్ వచ్చేసి ఎస్వీకే ఎథనిక్స్ అన్నమాట. ఎస్వీకే ఎథనిక్స్ ఎందుకు పెట్టుకున్నాం, ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఎస్ వచ్చేసి నా పేరు, ఎస్తో స్టార్ట్ అవుతుంది. వి వచ్చేసి మా ఆయన పేరు, వీతో స్టార్ట్, కేశవ్ మా బాబు పేరు. ముగ్గురు పేరు కలిపి ఫస్ట్ లెటర్స్ తోటి స్టార్ట్ చేశాను అనమాట. ఎథనిక్స్ అంటే మా నార్మల్గా క్యాజువల్ వేర్, ఎథనిక్గా ఉండే బట్టలు అనమాట, ఆఫీస్ వేర్, ఎనీథింగ్ అట్లా అనమాట. నేను కుర్తీ సెట్స్, కార్డ్ సెట్స్ ఇవన్నీ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఉమెన్స్కి ఏదైతే ఉండేదో అవన్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో స్టార్టప్ కాబట్టి ఫస్ట్ చిన్న బడ్జెట్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను నా బిజినెస్ని. మీరు ఫుల్ వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎస్వీకే ఎథనిక్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఫాలో అవ్వండి. మంచి మంచి కలెక్షన్ పెడతాను మీకు. ఇంకా నా యూట్యూబ్లో కూడా వీడియోస్ పెడుతున్నాను, టెంపుల్ సిరీస్ వీడియోస్ పెడుతున్నాను కదా. నేను వెళ్ళిన టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక డ్రెస్ వేసుకుంటాను, అది మన కలెక్షన్లోనే అయి ఉంటుంది. దాంట్లో చూసన్నా మీరు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాన్ని మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని వెబ్సైట్ ఇప్పుడే వద్దు, వాట్సాప్ నుంచి అయితే మీరు వేసుకోవచ్చు అనమాట. నేను రోజు మీకు పోస్ట్ పెడతాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, యూట్యూబ్లో పోస్ట్ అయితే పెడతాను అనమాట. వీడియోస్ అయితే చేయను. యూట్యూబ్లో అయితే పోస్ట్ అయితే పెడతాను అనమాట. డ్రెస్ కాస్ట్ ప్లస్ డ్రెస్ మోడల్ అదంతా పెడతాను అనమాట. మీకు చూసుకోవచ్చు. మీరు బడ్జెట్ రేంజ్లో ఉంటాయి, చాలా బడ్జెట్ రేంజ్లో ఉంటాయి. ప్రతి అమ్మాయి వేసుకోవాలి అనుకునే బట్టలు వేసుకోవచ్చు, మనకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. అది కూడా తక్కువలో మంచి క్వాలిటీలో నేను తెప్పిస్తాను. మీరు ప్రతి కలెక్షన్ జాగ్రత్తగా చూడండి. ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను, దాన్ని చూడండి, ఫాలో అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో కూడా పెడతాను కొన్ని వీడియోస్. ఇంకా మనము ఇంట్లోనే ఉండి బిజినెస్ ఒకటే కాకుండా ఇంకేం చేసుకోవచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. డూ చెక్ ఇట్ అవుట్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అన్నీ చేసుకోండి. మీకు మంచి కలెక్షన్ నేను తెప్పిస్తాను, బడ్జెట్ రేంజ్లో తెప్పిస్తాను. చాలా బాగుంటాయి. నా కష్టం ఇది ఒక 6 years కష్టం ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నది. సో అందరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో చేసుకోండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తారంటే ప్రతిరోజు కలెక్షన్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఫాలో చేసుకుంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తొందరగా కనిపిస్తుంది. బడ్జెట్ రేంజ్లో కాబట్టి స్టాక్ అవుట్ అయిపోకుండా కొంచెం తొందరగా గ్రాప్ చేసుకునేటట్టుగా మీకు ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.